Hello everyone, I am Veena Puppala, graphologist, mind coach, founder and CEO of Multi Arts. So ఈ వీడియోలో నేను మీకు సెల్ఫ్ టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాజ్ యూ పీపుల్ ఆర్ వాచింగ్, టుడే ఇస్ మండే మీన్స్ మైండ్ సెట్. సో వాట్ ఈస్ సెల్ఫ్ టాక్, అసలు మనం సెల్ఫ్ టాక్ ఎలా చేసుకోవాలి, సెల్ఫ్ టాక్ బెనిఫిట్స్ ఏముంటాయి, మనం నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి, సెల్ఫ్ టాక్ అనేది ఇలా సౌండ్ గానే మాట్లాడాలా లేకపోతే ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ కూడా ఉంటుందా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీరు ఎలాంటి సెల్ఫ్ టాక్ చేసుకుంటున్నారు, అది మీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సెల్ఫ్ టాక్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. దెర్ ఈస్ ఎ స్టాండర్డ్ సేయింగ్, be aware when you are speaking about yourself because you are listening. సో మనల్ని ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో తక్కువగా చేసి మాట్లాడుకోకూడదు. ఎవరు లేనప్పుడు కూడా లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ గెటింగ్ సమ్ ఫెయిల్యూర్స్, మీరు ఏదైనా ఒక ఫెయిల్యూర్ ని చూస్తున్నారు, అప్పుడు యూ కాంట్ సే యువర్ సెల్ఫ్ లైక్ ఐఎమ్ అన్లక్కీ, ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్, ఆర్ నేను ఏ పని చేసినా నాకు ఇలా నెగిటివ్ గానే వస్తుంది, ఇలాంటివని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే సో ఇట్స్ అ స్ట్రాంగ్లీ వైరింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్ లో ఏదైతే మనం స్టాండర్డ్ గా మన గురించి ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఏదైనా స్టోర్ చేసుకుంటామో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక ప్యాటర్న్ లాగా మారి మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో సెల్ఫ్ టాక్ మనం ఎలా చేసుకోవచ్చు అంటే దెర్ ఈస్ అ టెక్నిక్ కాల్డ్ మిర్రర్ టాక్. మిర్రర్ ముందు నుంచొని మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే మీకు ఒక పుష్ కావాలి, ఒక ఇన్స్పిరేషన్ కావాలన్నప్పుడు యూ కెన్ డూ ఇట్. జులై మూవీలో దే యూస్ టు డూ ద సెల్ఫ్ టాక్, ఆర్ ఎల్స్ సమ్ మూవీస్ లో కూడా పీపుల్ యూస్ టు డూ ద సెల్ఫ్ టాక్. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ నువ్వు చేయగలవు అని ఒక పుష్ ఇవ్వడం కానీ, ఏదైనా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఓకే లెట్స్ డూ ఇట్ అగైన్ అన్నట్టు. సో ఈ సెల్ఫ్ టాక్ మీరు చేసుకుంటున్నప్పుడు మీకు క్లారిటీగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగిటివ్ గా మీ గురించి మాట్లాడుకోకూడదు. ఓకే, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అలా మాట్లాడుకోకూడదు. ఆల్వేస్ యూ నీడ్ టు పుష్. ఓకే, ఇది మనం ఇలా ట్రై చేసాం, ఇది నెగిటివ్ గా వచ్చిండొచ్చు రిజల్ట్స్, బట్ దట్స్ ఓకే, దీని బెటర్ గా మనం ఏం చేయొచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ డోంట్ గెటింగ్ ప్రాబ్లమ్స్ అండి, ఎవ్రీ వన్ విల్ గెట్ ప్రాబ్లమ్స్. సో ఎవ్రీ వన్ విల్ గెట్ ప్రాబ్లమ్స్. మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారంటే డెఫినెట్ గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ప్రాబ్లమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వర్క్. మనం వస్తున్నాయని చెప్పేసి మనం వర్క్ చేయడం మానేయకూడదు అండ్ గివ్ అప్ చేయకూడదు. స్టార్ట్ చేసింది కీప్ ఆన్ మీ లెవెల్ ఆఫ్ బౌండరీస్ ని పుష్ చేసుకుంటూ, లైఫ్ మీకు ఛాలెంజింగ్స్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేసుకొని ఇఫ్ యూ గో ఫర్దర్ డెఫినెట్ గా మీరైతే చాలా బెటర్ లైఫ్ స్టైల్ ని చూడగలుగుతారు. సో మీకు మీరు క్లారిటీగా మీ గురించి తెలిసినప్పుడే పక్కన వాళ్ళు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో మీరే మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసుకున్నారనుకోండి, పక్కన వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్ గా డిస్రెస్పెక్ట్ఫుల్ గానే చూస్తారు. యూ నీడ్ టు మెయింటైన్ అ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మిర్రర్ టాక్ కూడా చేసుకోవచ్చు. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు యూ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే if you want something in a clear way, either you can do a self talk or else you can write. మీకు ఏదైనా క్లారిటీ లేదు, మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ద టూ వేస్ బెస్ట్ అప్రోచ్ అని నేను చెప్పగలుగుతాను. ఒకటి వచ్చి సెల్ఫ్ టాక్, సెకండ్ వచ్చి రైటింగ్ అప్. సో మీరు జర్నలింగ్ చేసినట్టయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనే వర్క్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. డీటెయిల్డ్ గా రాయండి. సో మీరు ఒక దగ్గర స్టక్ అవుతున్నారంటే రాయండి, లేదంటే ఎలా బెటర్ గా మనం చేయొచ్చు అని ఆలోచించండి. సో సెల్ఫ్ టాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు టూ థింగ్స్ తెలుస్తాయి. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇట్స్ మోర్ అబౌట్ గోయింగ్ డీపర్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో సెల్ఫ్ టాక్ ఈజ్ మోర్ అబౌట్ గోయింగ్ డీపర్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మీరు ఎంత డీప్ గా వెళ్ళగలిగితే మీ గురించి మీకు అంత క్లారిటీ వస్తుంది. అండ్ యూ కాంట్ డ్రైవ్ విత్ ద ఎమోషన్స్. ఎమోషన్స్ తో మీరు డ్రైవ్ అవ్వకూడదు. యూ నీడ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. So there is a standard word saying in Bhagavad Gita called Sthita Pragneta. Okay, so మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి అంటే ఇట్ విల్ మేక్ యూ టు ఫీల్ బ్యాడ్. యాక్చువల్లీ చాలా బ్యాడ్ థింగ్స్ మనల్ని ట్రిగర్ చేస్తాయి. దట్స్ హౌ ఎమోషన్స్ వర్క్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. సో మీరు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తున్నారు. లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఫర్ ద పార్టీ, మీకు తెలుసు యాజ్ సమ్ కన్సర్న్ యూ షుడ్ నాట్ గో ఫర్ ద పార్టీ. ఇఫ్ యూ ఆర్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్
then that is your controlling your emotions. ఓకే, సో హ్యూమన్స్ ఆర్ ఎమోషనల్ డ్రివెన్ అండి. మీరు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేది మీకు తెలియాలి. అలా తెలియాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ ఈజ్ టు డూ ద సెల్ఫ్ టాక్. మీరు సెల్ఫ్ టాక్ చేసుకోవచ్చు. నోయింగ్ యువర్ సెల్ఫ్ బెటర్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ యువర్ వీక్నెస్, విచ్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ. సో ఇవన్నీ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ డౌన్ టు గెట్ ద క్లియర్ పాయింట్స్. అండ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ గురించి నేను ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సెల్ఫ్ టాక్ చేసుకుంటున్నప్పుడు మీరు నెగిటివ్గా చేస్తే ఏమొస్తుంది అంటే యువర్ బ్రెయిన్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అండ్ గివ్ ఆల్ ద సిచ్యువేషన్స్ లైక్ దట్. సో మీరు ఏదైనా ఒకటి అనుకుంటూ ఉంటే ఏంటంటే బ్రెయిన్ అది బిలీవ్ చేసి రియాలిటీలో ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది. సో దట్స్ వై చాలా థియరీస్ ఉన్నాయి. మీరు ఏదాని గురించి అన్న ఎక్కువ భయపడితే అది రియల్గా అవుతుంది అని చెప్పి, లేకపోతే మీరు ఎక్కువ ఏదేని గురించి ఆలోచిస్తారో మీకు అవే వస్తాయని చెప్పి. సో ఇలా చాలా థియరీస్ ఉన్నాయి విచ్ ఈజ్ ఆల్సో ట్రూ. సో మీరు కాన్స్టెంట్గా ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దాని ఆ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది మీకు రియాలిటీలో కనిపిస్తుంది. సో నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకుంటున్నప్పుడు యూ నీడ్ టు అవాయిడ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ if you are doing it. Okay, so I want to end this video with the standard line: anyone can underestimate you, but you can't underestimate yourself. ఎవరైనా నీకు టాలెంట్ లేదు, నీకు లక్ లేదు, నీకు స్కిల్ లేదు, నీకు నాలెడ్జ్ లేదు అని అనొచ్చు, కానీ నీకు నువ్వు అనుకోకూడదు. సో ఆల్వేస్ రిమెంబర్, మీకు మీరు అనుకుంటున్నారు అంటే ఇట్స్ నాట్ అ గుడ్ ప్లేస్ టు బి. సో డెఫినెట్గా పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోండి, జనరలింగ్ చేయండి, రాయండి మీకు థాట్స్ ఏమొస్తున్నాయి, మీ గోల్స్ ఏంటి అనేది. డెఫినెట్గా వాటినైతే రియల్ లైఫ్లో అచీవ్ అవ్వగలుగుతారు. ఐ హోప్ మీకు ఈ షార్ట్ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. యూ గాట్ అ క్లారిటీ అబౌట్ సెల్ఫ్ టాక్ అని అనుకుంటున్నాను. సెల్ఫ్ టాక్, మిర్రర్ టాక్ అండ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్. సో ఇలాంటి వీడియోస్ మరి మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఐ స్టార్టెడ్ 5 PM సిరీస్. సో 4 videos అయితే ఎవ్రీ వీక్ మీకు వస్తాయి. సో ఐఎమ్ టేకింగ్ అ కాన్సెప్ట్స్ లైక్ మైండ్ సెట్, గ్రాఫాలజీ, మనీ, యాజ్ వెల్ యాజ్ జనరల్ టాపిక్స్ విచ్ కుడ్ బి లైక్ స్టోరీస్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. ఓకే, సో that's it in today's video. Have a great day. See you in the next video.